అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లెహెంగా వచ్చేసి 4 ఇయర్స్ బేబీది అనమాట. ఈ రెఫరెన్స్ పెట్టుకొని ఈ ఆల్తి పెట్టుకేసుకొని స్టిచ్ చేయమని ఒక కస్టమర్ నాకు క్లాత్ పంపించారనమాట. మొత్తము క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ పంపించారు. 3 మీటర్స్ ఉంది మొత్తం. ఇది చూడండి, బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా యూనిక్గా ఉంది. క్లాత్ కూడా చాలా సూపర్గా వచ్చిందనమాట. తర్వాత దీంట్లోని మనము పైన బ్లౌజ్కి కూడా దీంట్లోనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా దీనికి డిటాచబుల్ ఓనీ ఒకటి స్టిచ్ చేయమని చెప్పారు, బెల్ట్ పెట్టేసి. తర్వాత ఇప్పుడు మనము పైన బ్లౌజ్కి కొంచెం కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి కూడా ఈ లేస్ యూస్ చేయాలన్నమాట మనము. దానికోసమని హ్యాండ్స్కి ఎంత లేస్ పడుతుందో చూసి దాని ప్రకారము నేను ఇలా మెజర్ చేసుకొని ఇక కట్ చేశాను అనమాట. తర్వాత ఇది బ్లౌజ్ కూడా అనమాట. బ్లౌజ్కి ఫ్రిల్స్ పెట్టమని అడిగారు కింద, బ్లౌజ్ కింద. తర్వాత మొత్తము ఇలాగా కట్ చేశాను నేను బ్లౌజ్ కోసం అనమాట. ఇది జస్ట్ 1/2 మీటర్ తీసాను అనమాట నేను బ్లౌజ్కి. తర్వాత ఇది మొత్తం లంగాకి అనమాట, లెహెంగాకి మొత్తము దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని మొత్తము లంగా సైజ్ వచ్చి 20 ఉందన్నమాట. వాళ్ళు 3 ఇంచెస్ పొడవు పెట్టమని చెప్పారు. తర్వాత బెల్ట్ లోపలికి మడిచి కుట్టమని చెప్పారనమాట. తర్వాత నాకు లంగా వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. తర్వాత నేను 23 ఇంచెస్ పెట్టాను. ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసి లోపలికి మడచడానికి మొత్తం 25 ఇంచెస్ మార్క్ చేసి పెట్టేశాను మొత్తము. ఇలా మార్క్ చేసుకుని మొత్తము మడుచుకోవడానికి ప్లస్ బెల్ట్ లోపల మడవడానికి మొత్తము 23 ఇంచెస్ వచ్చేసి లంగా సైజ్ అనమాట. తర్వాత ఒక 2 ఇంచెస్ నేను పొడవు పెట్టాను లోపలికి, అంటే లోపలికంటే బెల్ట్ కోసం అనమాట. లోపలికి కనిపించకుండా బెల్ట్ లోపలికి మడిచేటట్టు పెట్టాలన్నమాట. తర్వాత మొత్తము సైజు మెజర్ చేసేసుకొని మొత్తం లెంత్ అంతా ఇలా కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు లంగాది అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనమాట. ఈ మొత్తము బార్డర్ అంతా కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇది మనకు హ్యాండ్స్కి లేస్, తర్వాత నడుముకు బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ కట్ చేద్దాము. తర్వాత ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని వాళ్ళు కొంచెము కిందికి పెట్టమన్నారు. 3 ఇంచెస్ ముందు అంటే కిందికి పెంచమని చెప్పారు. 9 ఇంచెస్ నేను మార్క్ చేసి ఇంకా 3 ఇంచెస్ వచ్చేసి నేను కింద ఫ్రిల్స్ పెడదామనేసి 3 ఇంచెస్ సైజు ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుందనేసి నేను మెజర్ చేసి పెట్టాను అనమాట. తర్వాత ఇది మొత్తం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఆల్తి బ్లౌజ్తోనే మనము నెక్ కూడా గీసేద్దాము. మొత్తం నెక్ వచ్చేసి ఇలా పెట్టేసి మొత్తం ఇలా పాయింట్ పెట్టేసి మొత్తం ఇలా గీసేయండి రౌండ్. వాళ్ళు రౌండే అడిగారండి కస్టమరు. తర్వాత రౌండ్కి ఇలా గీసేసి తర్వాత ఇది నెక్ కట్ చేసిన తర్వాత ఆమ్ హోల్ కట్ చేద్దాము. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పెట్టేసుకొని ఆమ్ హోల్ కూడా ఇలా మెజర్ చేసుకొని గీసేసుకొని దాన్ని కూడా ఇలాగా నీట్గా గీసేసి తర్వాత దీన్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా కట్ చేసేయండి మొత్తము. దీనికి మెయిన్ క్లాత్ పైన దీన్ని పెట్టేసి దీని సైజ్ ప్రకారం మొత్తము మెయిన్ క్లాత్ కూడా ఇలాగా కట్ చేసేయండి. మొత్తం మెయిన్ క్లాత్ కూడా ఇలాగే నీట్గా కట్ చేసేయండి. మొత్తము అంతా కట్ చేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ కాజా పట్టి ఉక్సులు పట్టికి తర్వాత నేను కట్ చేస్తానండి. ఇది వచ్చేసి లంగాకి అనమాట. లంగా సైజ్ మెజర్ చేసుకొని 23 ఇంచెస్, నేను 22 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ క్లాత్కి అండ్ లైనింగ్కి కొంచెం 1 ఇంచు తక్కువ ఉంటేనే లైనింగ్ బాగుంటుందన్నమాట. కొంచెం పైకి ఉంటుంది, లేకుంటే కొంచెం కిందికి వచ్చేస్తుంది. లైనింగ్ కొంచెం సాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తర్వాత మొత్తం ఇలా పాయింట్స్ పెట్టేసుకొని దీన్ని మొత్తము మనం లైన్స్ అన్ని జాయిన్ చేసేసి తర్వాత దీన్ని కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా మొత్తం లాస్ట్ వరకు ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మొత్తం ఇప్పుడు లంగా కటింగ్ అయిపోయిందనమాట మొత్తము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం అనేసి నెట్ యూజ్ చేద్దాం. నెట్ వచ్చేసి మనకు వీళ్ళు అంటే డిటాచబుల్ ఓనీ పెట్టమని చెప్పేసి ఇచ్చారనమాట. తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్కి కూడా ఈ నెట్టే పెట్టమని చెప్పారనమాట, పింక్ కలర్ది. మొత్తం ఇలాగా మొత్తం కట్ చేసేసి
ఇది హ్యాండ్స్కి అనమాట. మిగతా క్లాత్ అంతా ఓనీకి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను.